వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరులో మాజీ మంత్రి బీవీ ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ఎమ్మిగనూరులో దివంగత మహానేత మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డికి, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి సమత సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు దివంగత మహానేత బీవీ మోహన్ రెడ్డి అని, అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని పట్టణంలోని శ్రీనివాస సర్కిల్ నందు ఏర్పాటు చేయాలని, అలాగే విశ్వ నట సౌరభామ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహం కూడా శివ సర్కిల్ నందు ఏర్పాటు చేయాలని సమత సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య డిమాండ్ చేశారు. గతంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించామని, అధికారులు మాట వినడం లేదని, లేదంటే ప్రజలందరూ కలిసి స్వయంగా మేమే విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మెజారిటీగా చేనేతలు ఉన్నటువంటి ఈ చేనేతపురి ఎమ్మిగనూరు మహానగరంగా ఏర్పాటు చేయడంలో, అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమం అయితేనేమి, వ్యాపార వైద్య పరంగా అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి చేసి దాదాపుగా దశాబ్దాలుగా ఈ యొక్క ఎమ్మిగనూరుని ఈ రాయలసీమ ప్రాంతంలోనే అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు ఎమ్మిగనూరు వైపు చూసే విధంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత, ఒక మ్యాప్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఈ ఎమ్మిగనూరుకి ఈ ఖ్యాతి ఘనత తీసుకొచ్చినటువంటి మహానుభావుడు బీవీ మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈ రోజు దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, మన ఎమ్మిగనూరులోన కనీసము ఎన్టీ రామారావు గారి విగ్రహం కానీ బీవీ మోహన్ రెడ్డి విగ్రహం లేకపోవడం అని చాలా బాధాకరము. ఎందుకంటే ఈ చేనేతపురిలో దాదాపుగా చేనేతలు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నటువంటి మెజారిటీ, అంటే ఇప్పుడు గతంలో 40,000 మంది జనాభా ఉన్నటువంటి ఇదే ఎమ్మిగనూరులో ఇప్పుడు 1,00,000 పైచిలుకున్నటువంటి జనాభా అంత సంతరించుకొని వ్యాపార పరంగా సామాన్య మనుషులు బతికే విధంగా జీవన శైలి చాలా విచిత్రమైనటువంటిది. కాబట్టి ఈ ప్రకృతి పరంగా అయితేనేమి, ఆరోగ్యము, విద్య, వైద్యము, ఉపాధి వీటన్నిటికీ అనుగుణంగా మార్చినటువంటి ఘనత బీవీ మోహన్ రెడ్డి గారిది. మరి ఈ రోజు ఇప్పటి వరకైనా కూడా ప్రభుత్వాలు మారినా కూడా ఇది చిరకాల కోరిక, ఎమ్మిగనూరు ప్రజల యొక్క చిరకాల కోరిక. మరి ఈ రోజు ఆ శ్రీనివాస్ సర్కిల్లో ఈ బీవీ మోహన్ రెడ్డి గారు, స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. మీరు తక్షణమే మున్సిపల్ అధికారులు కూడా ఇవ్వడం జరిగినది. తక్షణమే స్పందించి అక్కడ శివ సర్కిల్లోన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అదే విధంగా శ్రీనివాస్ సర్కిల్లో బీవీ మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ఎమ్మిగనూరు ప్రజల యొక్క చిరకాల కోరికని నెరవేర్చాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఈ సామాన్య ప్రజలందరి తరపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తక్షణమే ఈ గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ఈ గవర్నమెంట్ లో తక్షణమే అక్కడ శ్రీనివాస్ సర్కిల్లో భూమి పూజ చేసి బీవీ మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటుకి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేశాము. ఈ విషయాన్ని మీరు ఎందుకు ఇంకా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారో అర్థం కావటం లేదు అధికారులు. మీరు నెగ్లెక్ట్ చేస్తే సామాన్య ప్రజానికం అందరూ వెళ్ళి మేమే భూమి పూజ చేయాల్సి ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాము. నా పేరు సి రంగయ్య, సమతా సైనిక్ దళ అధికార రాష్ట్ర ప్రతినిధి.